ఒకప్పుడు టౌన్ హాల్, కొన్నాళ్లు శాసనసభ కార్యకలాపాల కోసం వినియోగం. ఇప్పుడు మళ్లీ పెద్దల సభ కోసం ఆ భవనం సేవలు అందించనుంది. ప్రజల సొంత డబ్బుతో ప్రభువు కోసం నిర్మించిన ఆ భవనం కాలం మారే కొద్దీ వివిధ అవసరాల కోసం ఉపయోగపడుతోంది. 113 ఘన చరిత్ర ఉన్న టౌన్ హాల్ను ఇక నుంచి శాసనమండలి కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు. శతాబ్దానికి పైగా ఘన చరిత్ర ఉన్న భవనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. భాగ్యనగర నడిబొడ్డున ప్రధాన రహదారిపై టీవీగా ఉన్న శాసనసభ భవనం అటుగా వెళ్లే ఎవరినైనా ఆకర్షించక మానదు. హైదరాబాద్ నగర చరిత్రలో భాగస్వామి అయిన ఈ భవనానికి ఎంతో విశిష్టత ఉంది. సహజంగా ప్రభుత్వ భవనం ప్రభుత్వ ధనంతోనో లేక దాతల విరాళాలతోనో నిర్మించడం సహజం. కానీ ఈ భవనం మాత్రం అందుకు విరుద్ధం. ప్రజలే తమ సొంత డబ్బుతో అప్పటి ప్రభువు కోసం నిర్మించారు. హైదరాబాద్ను ఏలిన అసఫ్ జాహీ వంశంలో 6వ నిజాం ప్రభువైన మీర్ మహబూబ్ అలీఖాన్ 1866 ఆగస్టు 17న జన్మించారు. 2.5 ఏళ్ల ప్రాయంలోనే ఆయనకు ప్రభువుగా పట్టాభిషేకం చేశారు. మహబూబ్ అలీఖాన్ 50వ పుట్టినరోజుకు 1915 నాటికి బహుమతిగా ఇచ్చేలా ఓ కట్టడాన్ని నిర్మించాలని భావించి ఈ భవనాన్ని తలపెట్టారు. ఓ రాజప్రసాదంగా ఉండేలా నిర్మించాలని భావించారు. భవన నిర్మాణానికి 19 లక్షల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఆ మొత్తాన్ని ప్రజలే తమ సొంత డబ్బును విరాళంగా ఇచ్చారు. 1905లో ఈ భవన నిర్మాణం ప్రారంభమైంది. రాజస్థాన్ పర్షియన్ శైలిలో ఈ భవనాన్ని నిర్మించారు. భవనం నిర్మాణంలో ఉండగానే 1911 ఆగస్టు 29న మీర్ మహబూబ్ అలీఖాన్ ఆకస్మికంగా మరణించారు. 1913లో భవన నిర్మాణం పూర్తయి అందుబాటులోకొచ్చింది. మీర్ మహబూబ్ అలీఖాన్ కోసం నిర్మించిన ఈ భవనాన్ని అప్పట్నుంచి టౌన్ హాల్గా ఉపయోగిస్తూ వచ్చారు. టౌన్ హాల్ పేరిట అప్పట్లోనే ప్రత్యేక స్టాంపును విడుదల చేశారు. మహబూబ్ అలీఖాన్ కుమారుడైన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఈ భవనం వినియోగంలోకొచ్చింది. నిజాం నవాబుల వివిధ సభలు, సమావేశాలకు టౌన్ హాల్లో ఉపయోగించేవారు. అప్పట్నుంచి భవనం హైదరాబాద్ చరిత్రలో ఓ భాగమైంది. నిజాం నవాబు తన సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో విలీనం చేశాక 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల అనంతరం ఈ టౌన్ హాల్ను హైదరాబాద్ అసెంబ్లీ భవనంగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే భవనాన్ని శాసనసభ భవనంగా వినియోగించారు. నేలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, సర్దార్ గౌతులచ్చన్న, పొచ్చలపల్లి సుందరయ్య, జూపూడి యజ్ఞనారాయణ, అయ్యదేవర కాళేశ్వరరావు, ఎన్జీ రంగా, జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు, ఆలపాటి ధర్మారావు, పివి నరసింహారావు, జలగం వెంగళరావు, చెన్నమనేని రాజేశ్వరరావు, దామోదరం సంజీవయ్య, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు తదితర ఉద్దండుల రాజకీయ ప్రసంగాలకు ఈ భవనం చారిత్రక సాక్ష్యంగా నిలిచింది. 1985లో శాసనసభకు నూతన మందిరం నిర్మించేంతవరకు దీన్నే అసెంబ్లీ సమావేశాల కోసం వినియోగించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని టౌన్ హాల్ భవనం ముందు 1998లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2005 డిసెంబర్ నుంచి ఏడాది పాటు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్వర్ణోత్సవాలకు పాత భవనమే వేదికైంది. ఆ సందర్భంగా పాత భవనానికి మరమ్మతులు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో పెద్దల సభ, శాసనసభ పునరుద్ధరించిన అనంతరం ఈ భవనం మళ్లీ వినియోగంలోకొచ్చింది. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాల కోసం జరిగే ఉమ్మడి సమావేశాలకు టౌన్ హాల్ వేదికైంది. ఈ సమయంలోనే రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా టౌన్ హాల్ ముందు ఏర్పాటు చేశారు. రెండు అంతస్తులతో ఉన్న ఈ భవనానికి 2013లో 100 ఏళ్లు నిండాయి. 2014లో రాష్ట్ర విభజన అనంతరం టౌన్ హాల్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కేటాయించారు. ఏపీ శాసనసభ కార్యకలాపాలు ఆ భవనంలోనే కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ కార్యకలాపాలు విజయవాడకు తరలినప్పటినుంచి భవనం ఖాళీగానే ఉంది. తెలంగాణ శాసనమండలి కార్యకలాపాలు ఈ భవనంలోనే నిర్వహించాలని చాలా రోజులుగా కోరుతూ వస్తున్నారు. 2023 డిసెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవనాన్ని పరిశీలించి మండలి కార్యకలాపాలు కొనసాగేలా అవసరమైన మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆగాఖాన్ ఫౌండేషన్తో కలిసి రహదారులు, భవనాల శాఖ మరమ్మతులు చేపట్టింది. ఇందుకోసం దాదాపు 30 కోట్ల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేశారు. వారసత్వ భవనం అయినందున పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుని ఏడాదిన్నరగా పనులు చేస్తూ వచ్చారు. మరమ్మతులు పూర్తయి పునః ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శాసనమండలి హాలు ప్రారంభోత్సవం జరగనుంది. చారిత్రక భవనాన్ని పూర్తిస్థాయిలో పరిరక్షిస్తూనే శాసనసభ, మండలి కార్యకలాపాలు ఒకే చోట జరగాలన్న ఉద్దేశంతో మరమ్మతులు పూర్తి చేశారు. డ్రైనేజ్, ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ, సీఎం ఛాంబర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఛాంబర్, సెక్రటరీ ఆఫీస్, కౌన్సిల్ సెక్రటేరియట్, మీడియాకు హాల్ తయారు చేశారు. మరో 40-50 సంవత్సరాల వరకు భవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ భవనం ముందు గాంధీ విగ్రహానికి మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.